మాజీ పోలీసు అధికారి ఏబి వెంకటేశ్వర గారు కమ్మ సామాజిక వర్గం సంబంధించి ఏదో మీటింగ్లో మాట్లాడుతూ జగన్ వస్తే ప్రమాదం అని రాజశేఖర రెడ్డి గారి పరిపాలనప్పుడు మొత్తం కలిపి ఒక 15 ఏళ్ళు రెడ్డి రూలింగ్లో చాలా ఇబ్బంది పడ్డాను నేను, వీళ్ళు వస్తే కష్టము అని అన్నారు. ఇది మాజీ పోలీసు వాళ్ళు కులాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు సార్? అసలు నిజానికి పద్ధతిగా అయితే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు అసలు బయట మాట్లాడకూడదు రాజకీయాలు. 1 year పాటు ప్రైవేట్ యాక్టివిటీ చేయకూడదు. ఇది రూల్, సర్వీస్ నిబంధనలో ఉంది. నాకెట్ట తెలుసు అంటే అజయ్ కల్లాం గారు ఒకసారి మేలుకొలుపు అనే పేరుతో ఒక పుస్తకాన్ని ఆవిష్కరించాడు తిరుపతిలో. అప్పుడైనా ఎన్నికలకు 1 year ముందు ఆవిష్కరించాడు. 19 ఎలక్షన్ 18 ఆ ప్రాంతంలో నేను కూడా ఆ మీటింగ్లో ఉన్నాను. అప్పుడు ఆయన వివరణ ఇచ్చారు. కొంతమంది విలేకరులు అపార్థం చేసుకోవచ్చు, ఏమని ఎలక్షన్ దగ్గర వస్తాను కాబట్టి ఇట్లా పుస్తకాలు రాసి రాజకీయాల్లో ఏదన్నా అధికారంలో ఉన్న వాళ్ళను విమర్శించడం కోసం చేస్తున్నాడేమో, జగన్ కోసం అని చర్చ వచ్చింది. అప్పుడు చెప్పాడు ఆయన వివరణ. యాజ్ పర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ 1 year పాటు మేమేమి పుస్తకాలు రాయడం కానీ ఇట్లా ప్రైవేట్ యాక్టివిటీ చేయకూడదు. అది బహుశా సర్వీస్ రూల్స్ లేకపోతే సాంప్రదాయమో. ఈ పద్ధతి మా దగ్గర ఉంది కాబట్టి నేను 1 year ఆగి చేస్తున్నాను. 1 year ఎందుకు ఆగినానంటే అట్లా చేయకూడదు అని ఆయన చెప్పినాడు. ఈయన ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా మరి ఈయన గుర్తించదా? అందువల్ల ఖచ్చితంగా ఐవీఆర్ కృష్ణారావు గారు కూడా సిఎస్గా బయట వచ్చిన 1 year తర్వాత బయటకు వచ్చినాడు. ఆయన పుస్తకం రాశాడు కదా, రాజధాని అమరావతి అని. దాని ఉద్దేశం కూడా అదే. 1 year తర్వాత ఎందుకు రాశాడంటే ఆయన కూడా ఇదే చెప్పినాడు. 1 year తర్వాత ఎందుకు రాశానంటే చీఫ్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయిన తర్వాత 1 year పాటు ఈయన కూడా వర్తించాలి కదా. ఇట్లా ఎట్టు మాట్లాడుతున్నాడు? ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్లో ఆయనకు 5 ఏళ్ల పాటు ఆయన ఉద్యోగం, ఆయన కేసులు నడిచినాయి. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం కక్షిగా వ్యవహరించాడనే విమర్శ కూడా ఉంది ఎవరిపైన, ఏబీవీ పైన. నేను దాన్ని కాదను, దాన్ని ప్రశ్నించుకో, కొట్లాడు, అవసరమైతే కోర్టుకు వెళ్ళు, 5 ఏళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారని. 1 year తర్వాత రాజకీయాలు కూడా మాట్లాడు. కానీ ఇప్పుడు జగన్ని పోనీ నువ్వు సర్వీస్ రూల్తో విమర్శిస్తున్నావు, అది చేయట్లేదు. దేంతో విమర్శిస్తున్నావు? కులము తొక్కేస్తాడు, అర్హత లేదు, ఇవి మాట్లాడుతున్నాడు. అర్హత నువ్వెట్లా నిర్ణయిస్తావు? అర్హత నిర్ణయించాల్సిన ఒక ముఖ్యమంత్రికైనా ఎవరైనా ప్రజలు నిర్ణయించారు. 2 సార్లు 1కి 3 సార్లు నిర్ణయించాడు. ప్రతిపక్ష నాయుడికి ఒకసారి నిర్ణయించాడు, మొన్న ఒకసారి నిర్ణయించారు, మొన్నగా 40% ఓట్లు వచ్చినాయి. కాబట్టి మీకు అనవసరం కదా, మీకు అర్హత లేదనుకుంటే మీరు అనుకోవద్దండి. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అర్హత లేదు, లేని వాళ్ళు వ్యతిరేకంగా ఓటేసుకోవచ్చు, వ్యతిరేకంగా రాజకీయంగా మాట్లాడచ్చు. కానీ ఆ అభ్యంతరకర పదజాలాలు, అసహనంతో చేసే మాటలు ఆయన అన్ని విధాల హద్దులు దాటాడు. రెండోది రాజశేఖర రెడ్డి గారిని స్థాయి నుంచి రాజశేఖర రెడ్డి కులాన్ని ప్రస్తావిస్తున్నాడు ఆయన ప్రధానంగా. రెడ్లు ఇట్లే ఉంటారని. నేనేమంటానంటే అట్లే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీకేంటి అభ్యంతరం? మీరేమో ఆ పార్టీలో లేరు కదా, రెడ్ల పార్టీలో లేరు కదా, మీరు ఇంకో పార్టీలో ఉన్నారు కదా, మళ్ళీ ఇంకో పార్టీలో ఉండదలుచుకుంటే ఉండండి. ఈ పార్టీ నచ్చకపోతే ఆ పార్టీ నచ్చదని చెప్పి వెళ్ళొచ్చు. కానీ కులాన్ని ప్రస్తావించడం ద్వారా ఆయనకి ఏంటి అనుకుంటున్నా అంటే బాగా తిట్టాను అని ఇప్పుడు అధికారంలో లేరు కదా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అధికారంలో తెలుగుదేశం ఉంది కాబట్టి మనకేం పెద్ద ఇబ్బంది ఉండదు, ఉపయోగించి కొంతమంది సంతోషిస్తారు అని ఆయనకున్న 5 ఏళ్ల పాటు ఆయన ఇబ్బంది దాన్ని తీర్చుకునేట్టుగా ఒక ఆనందాన్ని పొందుతున్నాడేమో నాకు తెలియదు. ఆయన ఆనందం వస్తుంది బాగా తిరిగితే, సోషల్ మీడియాలో వస్తే. ఆ తర్వాత కొంతమంది జగన్ కంటే వ్యతిరేకించే విచక్షణ జ్ఞానం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కావచ్చు, జగన్కి వ్యతిరేకంగా కావచ్చు, విచక్షణ జ్ఞానం లేని వాళ్ళు సంతోషిస్తారు. భలే పాట ఈ బూతులు తిట్టడం, వీటికి సగ ఆనందపడతారు. మన వైసీపీలో కొడాలి నాని గారు వీళ్ళు తిడతా ఉంటే ఎట్లా ఆనందపడ్డారు వాళ్ళు. వైసీపీలో ఒక బ్యాచ్ ఈ సోషల్ మీడియాలో సైకోలు అందమా ఎవరు భయపడ్డారు. దాని ఫలితం ఏమైంది? అల్టిమేట్గా చివరి కొడాలి నాని ఓడిపోయే క్యారెక్టర్ కాదు. ఈ బూతులు, ఈ అసభ్య పదజాలాలు ఓడిపోవడం, ఆయన ఓడిపోవడం ఒక కారణం. పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయినా గెలవాల్సిన క్యాండిడేట్ కదా, అలాంటి వ్యక్తి ఎందుకు ఓడిపోయినాడు? కాబట్టి రేపు ఏబీవీ ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడో, అభ్యంతరకర భాష వాడుతున్నాడో, అది 2 ప్రయోజనాలు. ఒకటి ఆయనకు ఒక ఆనందం, భలే తిట్టామరని. ఈ విచక్షణ జ్ఞానం లేని కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు సంతోషిస్తారు భలే తిట్టాడు జగన్ అని. కానీ అల్టిమేట్గా తెలుగుదేశం నష్టపోతుంది. ఏమవుతుంది? నువ్వు పదే రెడ్లను తిడితే, రెడ్లలోనే ఇప్పుడు జగన్ కోపం ఉంది. జగన్ అంటే ఎంత కోపం ఉండేది రెడ్లకే. ఇప్పుడు రెడ్లు ఏం తిడుతున్నాడు, మనంతో ఒకటి అవుదాం అనే పరిస్థితి రాదా? మీరు ఏబీ అనే వ్యక్తి అప్పుడు దివాకర్ రెడ్డి గారి సోదరుడు విజయమ్మ గారిని, జగన్ని ఒరేగిరి అని తిట్టిన ఐక్యత చేసింది రెడ్లలో. అట్లాంటి పరిస్థితి తెస్తున్నాడు. ఈ రెడ్లలో వచ్చినట్టు కోపం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పట్టించుకోలేదని జగన్ గారు తెచ్చడం కొంచెం కష్టం. అంటే మళ్ళీ వస్తే మాత్రం ఏం చేస్తామని అడుగుతారు వీళ్ళు. ఇట్లాంటి ఘటనలు చాలా ఈజీగా ఆయన దగ్గర చేస్తాయి, దొమ్మిడి ఖర్చు లేకుండా. ఇప్పుడు ఏబీ థ్యాంక్స్ చెప్పాలి, జగన్ తిట్టినందుకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న శ్రేణులందరూ ఫెరోషస్గా పనిచేయడానికి ఇది మన అస్తిత్వ సమస్య, మన క్యాస్ట్ సమస్య, మన సమస్య అనే విధంగా వస్తుంది. రెండోది రెడ్లు నాట్ ఓన్లీ వన్ క్యాస్ట్, ఎస్సీ ఎస్టీ మైనారిటీలో మంచి పట్టు ఉంటుంది వాళ్ళకి, వ్యవసాయదారులు కావడం వల్ల వాళ్ళందరూ లాగుతారు, ఐక్యత చేస్తారు. కాబట్టి మీకే నష్టం. రెండోది ఇట్లా అహంకారపూరితంగా మాట్లాడితే ఎవరు మాట్లాడించాలనుకుంటారు? కొడాలి నాని గారు మాట్లాడితే జగన్ మాట్లాడిలా, కొంతమంది వైసీపీ వాళ్ళు మాట్లాడారు కదా చంద్రబాబుకి వ్యతిరేకంగా, భువనేశ్వర్ గారికి వ్యతిరేకంగా, లోకేష్ గారికి వ్యతిరేకంగా అభ్యంతరకర భాషలో, అదేమో జగన్ చెప్పున్నాడు. కానీ వాళ్ళు మాట్లాడుతుంటే మౌనంగా ఉండడం వల్ల ఏమనుకున్నారు, జగనే చెప్పినాడు చెప్పించారు, ఖండించలేదు, వాళ్ళు ఆగలేదు. రేపు చంద్రబాబు గారు నేను నో డౌట్ ఏబీ ద్వారా చంద్రబాబు అయితే చెప్పించున్నాడు, లోకేష్ చెప్పించున్నాడు, వాళ్ళకి అవసరం కూడా లేదు. కానీ జనం ఏమనుకుంటారు, నువ్వు అత్యంత ముఖ్యమైన వ్యక్తి అనుకుంటాడు కదా, అనుకున్నప్పుడు వీళ్ళే చెప్పిస్తున్నారు, పైపచ్చి మీరు ఖండించరు, మీ పేతలు ఖండించు, అందువల్ల ఏమవుతుంది? కాబట్టి ఆ రోజు కొడాలి నాని గారు కావచ్చు, ఎవరైతే వైసీపీలో బూతులు తిట్టడం ద్వారా చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వర్ గారిని, లోకేష్ గారిని, బ్రాహ్మణి గారిని అవమానించే పద్ధతులు మాట్లాడడం ద్వారా అల్టిమేట్గా వాళ్ళు ఆనందపడ్డారు, జగన్మోహన్ రెడ్డి గారికి నష్టపోయినాడు. ఇప్పుడు ఏబీవీ లాంటి వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా వాళ్ళు ఆనందపడతారు మాట్లాడిన వాళ్ళు, మీరు రాజకీయంగా నష్టపోతారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా బలపడతాడు. ఖచ్చితంగా ఏబీవీ అనేది అద్దులుగా మాట్లాడు, అది ఆయనే కంట్రోల్ చేసుకుంటే మంచి. నిజంగా తెలుగుదేశం మీద ఆయన ప్రేమ ఉంటే, జగన్ మీద నిజంగా ద్వేషం ఉంటే ఇవి ఆపేసి మీరు చేయాల్సిన పనులు రాజకీయంగా ఏదైనా చేయదలుచుకుంటే చేస్తే చేస్తే మాత్రం నష్టం. ఇది అన్నెసరిగా కులాల కాంబినేషన్ వస్తుంది, అన్నెసరీ ఇష్యూస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది.